తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాఘవరెడ్డి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అతని తండ్రి పోయాడని. ఆ ఉత్తరం చూసి శేఖరం తెల్లబోయాడు. మొన్ననే కులాసాగా ఉందని ఉత్తరం వచ్చింది. ఏదో మామూలు జ్వరమని రాశాడప్పుడు. కులాసాగా ఉండి ఇంతలో శేఖరం ఈ సంగతి అన్నగారితో చెప్పి నేనోసారి వెళ్ళి వద్దామనుకుంటున్నానన్నయ్యా అన్నాడు. అలాగే వెళ్ళిరా, వీలు చూసుకొని నేను కూడా వస్తానన్నానని చెప్పు. ఇప్పుడే వద్దును, వాళ్ళంతా ఉన్నారుగా అన్నాడు రాజేంద్ర. రాఘవరెడ్డి తండ్రి బలరామరెడ్డి, రాజేంద్ర, శేఖరం బస్తీలో ఉండి చదువుకుంటుంటే వేణుగోపాలరావు గారు పోయాక ఆవిడ అన్నగారులు రమ్మన్నా వెళ్లకుండా ఉండిపోతే ఆ ఊరి శాస్త్రి గారు బలరామరెడ్డి ఆస్తి వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసి నిలబెట్టారు. ఆ విషయం రాజేంద్ర మర్చిపోలేదు. అసలు మొదటి నుంచి అతని తరహా అదో రకం. దానికి తోడు కుసుమ ధోరణి, మాటలు అతన్ని వెనక్కి లాగుతాయి. అప్పుడప్పుడు ఏదో మత్తులోంచి బయటపడినట్లు చాలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడతాడు. అలాగే ఇప్పుడు కూడా బలరామరెడ్డి చేసిన మేలు, అతని మంచితనం రాజేంద్రకి గుర్తొచ్చినాయి. శేఖరం ప్రయాణం అయి వెళ్తూ అరుణ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు ఏదో ఒక పుస్తకం తిరిగేసి అరుణ పడుకొనుంది. అరుణ, పడుకున్నావే? చెల్లెల మీదుండే అభిమానాన్ని ఆప్యాయతనంతటినీ రంగరించి పిలిచాడు శేఖరం. అరుణ మౌనంగా లేచి కూర్చుంది. అలా ఉన్నావేం అరుణ అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ. ఏమిటి చెప్పు అంది అరుణ పొడిగా లేచి నిలబడుతూ. బలరామరెడ్డి పోయాట, రాఘవరెడ్డి ఉత్తరం రాశాడు. అరుణ ఆశ్చర్యంగా తల ఎత్తింది. మొన్న ఆ మధ్య కులాసాగా ఉందని రాశారు అంది బాధగా. అవును, ఏం జబ్బు చేసిందో. నేను ఊరు వెళ్తున్నాను. సరే అన్నట్లు తల ఊపింది అరుణ. నా మీద బాగా కోపం వచ్చింది కదూ? అరుణ మాట్లాడలేదు. నువ్వలా ఉంటే నేను ఊరు వెళ్ళలేను అరుణ అన్నాడు శేఖరం బాధగా. నీ మీద నాకేం కోపం? నాకెవరి మీద కోపం లేదు. అన్నగారు అలా అభిమానంగా మాట్లాడేసరికి అరుణ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అందులో ఎప్పుడు పల్లెత్తు మాట అనని అన్నయ్య. అరుణ అలా అంటూనే ముఖం తిప్పేసుకుంది. ఎంత మొహం తిప్పుకున్నా శేఖరం కళ్ళబడింది. ఏది, నా కేసు చూసి చెప్పు అన్నాడు శేఖరం అరుణ ముఖం తన వైపు తిప్పుకుంటూ. అంతవరకు అరుణ మాటకి కట్టుబడి ఉన్న కళ్ళల్లో నీళ్లు శేఖరం అభిమానానికి కరిగిపోయి గట్లు తెగినట్లు ప్రవహించాయి. ఛా, ఎందుకు అరుణ? నిన్నేమీ అనలేదు. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. నమ్మవా అరుణ? చాలా బాధపడుతూ అన్నాడు. అరుణ దుఃఖంతో మాట్లాడలేకపోయింది. అరుణ తల ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు. మాట్లాడు అరుణ, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నన్నేమన్నా నేనింత బాధపడను. కానీ మీరా ఏమనుకుంటుంది? మీరా పేరు ఎత్తేసరికి అతనికి కోపం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకున్నాడు. తనకి వినపడే ఉంటాయి. నాకిప్పుడు మీరా మొహం చూడాలంటే చచ్చే సిగ్గుగా ఉంది. ఏడుపుని దిగమింగుకుంటూ అంది అరుణ. శేఖరానికి ఇష్టం లేకపోయినా అరుణ బాధని పోగొట్టడానికి అన్నాడు. ఆవిడగారిని నేనేమనలేదు. నిన్ను రావుగారింటికి వెళ్ళొద్దు అన్నాను. వాళ్ళని ఇక్కడికి రానివద్దన్నాను. నువ్వేదో అనుకుని బాధపడుతున్నావు. అరుణ అన్నగారికేసి ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. అతను కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు. అవును అరుణ, నమ్మవా? మీరా మీద కోపం లేదన్నమాట కాస్త సంతోషాన్ని కలగజేసినా అతను ఆ మాట అన్న విధానం, మీరానెప్పుడు ఆవిడగారు అన్నప్పుడు అతని గొంతులో హేళన ధ్వనిస్తుంది. ఆ విషయం అరుణని బాధించింది. పోనీలే, సాధారణంగా మీరా ఏం అనుకోని మనిషి కనుక సరిపోయింది. నువ్వన్న మాటలు ఇద్దరినీ అన్నట్లుగా లేవు. అతను మాట మారుస్తూ అన్నాడు. నేను వారం 10 రోజుల వరకు రాను. అలా అంటూనే ప్యాంటు జేబులోంచి పర్సు తీసి కొన్ని నోట్లు అరుణకి ఇచ్చాడు. అరుణ లెక్క పెట్టి, ఇంతెందుకు, ఏం చేసుకోను అంది. 20 రూపాయలు మాత్రం తీసుకొని ఉన్నవి తిరిగి ఇస్తూ. శేఖరం తీసుకోలేదు. ఉండని, నేనొకవేళ ఇంకో 4 రోజులు ఆగిపోతే అన్నాడు. అయితే మాత్రం నేనెక్కడికి వెళతాను? ఏమో, నీ ఫ్రెండు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే
అతను ఆ మాట నవ్వుతూనే అన్నా అతని ముఖం అదోలా మారిపోవడం అరుణ గ్రహించింది. ఎందుకో అరుణకి అర్థం కాలేదు. అతను ఊరికి వెళుతుంటే అతనితో వాదనెందుకని ఊరుకుంది. కొడుకును వదిలి కుసుమ చెల్లెలు వెళ్ళిపోయింది. కుసుమ అక్కయ్య కూడా ఆఖరి కూతురు రత్నని ఉద్యోగం చూపెట్టమని పెద్ద కొడుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అసలు 4వ కూతుర్నో 5వ కూతుర్నో ఉంచుదామని ఆవిడ చాలా ప్రయత్నం చేసింది. అందుకు కుసుమ ఒప్పుకోలేదు. ఇద్దరూ చిన్నవాళ్లే అయితే కష్టం కాదుటే కుసుమ, పెద్దదైతే కాస్త చిన్న చిన్న పనులు చేసి పెడుతుంది అందావిడ. అయినా కుసుమ ఒప్పుకోలేదు. భర్తకి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పుకోవచ్చని గుండె రాయి చేసుకుని రత్నని వదలటానికి నిశ్చయించుకుంది. పెద్ద కుర్రాడికి జాగ్రత్తగా ఉండి బాబాయ్ ఏ ఉద్యోగం చూపిస్తే అది చేయి నాయనా, ఒక్కసారిగా పెద్ద ఉద్యోగాలు ఎలా వస్తాయి అని నచ్చచెప్పి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయింది. రత్న తల్లి వెళుతుంటే బాగా ఏడ్చింది. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ మనసు మళ్ళీపోతుందోనని మొండిగా వెళ్ళిపోయింది. పెద్ద కుర్రాడు ఉన్నాడు కదా, బెంగ పెట్టుకున్నా కాస్త ఓదారుస్తాడు, ఈలోగా వాళ్ళ దగ్గర అలవాటవుతుంది అని సర్ది చెప్పుకుంది. ఈ పిల్లలిద్దరినీ ఇప్పుడు ఇలా ఉంచుకోవడం రాజేంద్రకి ఏమాత్రం ఇష్టం లేదు. కుసుమని ఏదైనా అంటే సూదుల్లాంటి మాటలంటుందని రాజేంద్రకి తెలుసు. అయినా అతను ఊరుకోలేక భార్య పిల్లల్ని అట్టే పెట్టేసుకుందాం అన్నప్పుడు ఇప్పుడెందుకు, తర్వాత చూద్దాంలే కుసుమ అని అన్నాడు. మళ్ళా వాళ్ళు 3 ఏళ్ల వరకు రారు. అప్పటికి పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు అట్టే పెట్టుకుంటే మనకి మాత్రం ముచ్చటేం తీరుతుంది. అప్పుడు వాళ్ళకి కొత్తగా ఉంటుంది. ఇప్పుడు కలిసిపోయినట్లుగా అప్పుడు కలిసిపోరు. అయినా ఎప్పటికైనా పెంచుకోవాల్సిందేగా. రాజేంద్ర అన్న ఒక్క మాటకి మళ్ళా అతనేం అభ్యంతరం చెప్పడానికి వీలు లేకుండా గడగడా చెప్పేసింది. ఎప్పటికన్నా పెంచుకోవాల్సిందేగా. ఈ మాట అతన్ని చాలా బాధ పెట్టింది. ఏమంత వయసు మీరిపోయిందని కుసుమ అలా మాట్లాడుతోంది. 20-25 కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు లేరు. ఏదన్నా అంటే మరీ అసహ్యంగా మాట్లాడుతుందని ఎప్పట్లా మౌనంగా ఊరుకున్నాడు రాజేంద్ర. 2 రోజులు మనసులో బాధపడ్డా రమేష్, రత్నం చిలిపి చేష్టలతో వాళ్ళు మాట్లాడే చిలక పలుకుల్లాంటి మాటలతో తేరుకున్నాడు రాజేంద్ర. పోనీ వాళ్ళిద్దరూ ఈ ఇంట అడుగుపెట్టిన వేళ మంచిదయ్యి నా రక్తం నా ప్రాణం అయినా ఒక్క బిడ్డైనా కలిగితే అతను ఆ విధంగా కలలు కనేవాడు. ఆనందమ్మ సుందరి ఇంకా వెళ్ళలేదు. హనుమాయమ్మగారి తమ్ముడు ఆనందమ్మకి అంత నచ్చలేదు. పోనీ మానేద్దామా అంటే అతనికి లక్షలకి లక్షల ఆస్తి, ఒక్కడే కొడుకు, వెనకాల ఎవరూ లేరు. మళ్ళా వదిలిపెట్ట బుద్ధి కాలేదు. అందం కొరుకు తింటామా? ఆ మాటకొస్తే మన పిల్ల మాత్రం ఏమంత రూపసి అని ఆనందమ్మ కుసుమ అనుకున్నారు. ఆఖరికి సుందరి తండ్రిని రమ్మని రాశారు. ఆయనకి నచ్చితే ఖాయం చేసుకోవచ్చని. హనుమాయమ్మగారికి సొంత తమ్ముడు కాదు, పినతల్లి కొడుకు. సుందరి తండ్రి వచ్చాడు. ఆఖరికి అందరూ బాగుందంటే బాగుందని ఆ సంబంధాన్నే ఖాయం చేశారు. రాజేంద్ర ఇంట్లో ప్రధానం ఏర్పాటు చేశారు. ఇంతమంది చుట్టాలు రావటం, ఇన్నాళ్ళు ఉండిపోవటం, దానికి సాయం కుసుమ నుంచి కాస్త కూడా సానుభూతి ఆదరణ లేకపోవడంతో తాయారమ్మ చెప్పకుండానే మానేసింది. కబురు చేసినా రాలేదు. కొడుకుని పంపింది ఒంట్లో బాగుండలేదని, అంతవరకు రావాల్సిన జీతం ఇమ్మని. కుసుమ ససేమర ఇవ్వడానికి వీల్లేదంది. మాట మాత్రం చెప్పకుండా మానేసినప్పుడు ఇవ్వవలసిన అవసరం లేదంది. కుసుమతో అలాగేనని కుసుమ చూడకుండా నెల జీతం ఇచ్చి పంపేశాడు రాజేంద్ర. కుసుమకి ఇప్పుడు చాలా బాధగా ఉంది. వెంటనే వంట మనిషి కుదరలేదు. రాజేంద్ర 18 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చాడు. వాడు కుసుమకి నచ్చలేదు. వాడి మొహం చూస్తే పనిచేసేలాగే ఉంది అని చీదరించుకొని అక్కర్లేదని పంపేసింది. అరుణ కూడా వాళ్ళతో సమానంగా ఇంటి పనులు చేసేది. ప్రధానం రోజున పలహారాలు బజార్ నుండి తెప్పించారు. సరిగ్గా ప్రధానం రోజునే శేఖరం ఊరి నుండి వచ్చాడు. అతన్ని ఇంట్లో ఉండమని ఎవరూ అనలేదు. బ్రతికాననుకొని అతను ఏమీ తెలియనట్లు బయటికి వెళ్ళిపోయాడు. సుందరి కన్నా హీనంగా ఉన్నాడు పెళ్ళికొడుకు అనుకుంది అరుణ. సుందరి అంత అనాకార్యం కాదు. అంత ఒళ్ళు లేకపోతే సంసారపక్షంగా బాగానే ఉండును. అయినా సుందరి ఎలా ఒప్పుకుంది? వాళ్లకున్న ఆస్తి చాలదు, ఎన్ని లక్షలుంటే మాత్రం సర్కస్ బఫూన్లా ఉన్నాడు అనుకుంది అరుణ. శేఖరం ఇంటికొచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ లేరా అని అక్కడున్న పని మనిషిని అడిగాడు శేఖరం. అందరూ ఎక్కడికో వెళ్లారని, అరుణ ఒక్కతి ఉందని చెప్పింది.
అతను తిన్నగా వంటగదికేసి నడిచాడు. వంటగదిలో గిన్నెలు పళ్ళాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అరుణ అక్కడే ఉందని అటు వెళ్ళాడు. శేఖరం గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. లోపల కనపడిన దృశ్యం చూసి నిప్పు సెగ తగిలిన వాడిలా ఒక్కడుగు వెనక్కి వేశాడు. కోపంతో అతని దవడలు బిగుసుకున్నాయి. ఆవేశంతో అతని చేతులు గుప్పెళ్లుగా మారినాయి. అతనికింత కోపం ఆవేశం ఎప్పుడూ రాలేదని చెప్పవచ్చు. మీరా స్టవ్ మీద కూర కలియబెడుతోంది. వెనక పాదాల సవడికి తిరిగి చూసిన మీరా ఏం కంగారు పడలేదు. నిర్లక్ష్యంగా మొహం తిప్పేసుకుంది. అరుణ ఆ పక్కనే ఉన్నట్టుంది. ఏదో అంటూ అప్పుడే మీరా దగ్గరికి వచ్చింది. శేఖరం చప్పున పక్కకి తప్పుకున్నాడు. ఎంత నిర్లక్ష్యం, ఎంత ధైర్యం! రావద్దని అంత ఖచ్చితంగా చెప్పినా సిగ్గులేదన్నమాట. చిచి, ఈ మీరా వలలో అరుణ ఎలా చిక్కుకుంది? ఇది విడదీయడమెలాగా? అరుణ చెప్పదు. చెప్పినా నమ్మనని చెప్పనే చెప్పేసిందిగా. ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న మాటలతో బుద్ధి రాదు. శేఖరం మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. అరుణతో తనిప్పుడు మామూలుగా మాట్లాడలేడు. కోపంగా కనపడితే అరుణ బాధపడుతుంది. శేఖరం వెళ్ళిన పావుగంటకి రాజేంద్ర ఇంటికొచ్చాడు. అప్పటికి వంట పూర్తి కావచ్చింది. వదిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? రాజేంద్ర అడిగాడు. తనకి తెలియదని చెప్పింది అరుణ. పనంతా అరుణ మీద వదిలి వెళ్ళాలా? వెళ్ళిపోయినందుకు రాజేంద్రకి బాధ అనిపించింది. తనకి కాఫీ అందిస్తున్న అరుణతో అన్నాడు. ఆ అమ్మాయి చేత చేయిస్తున్నావేమిటి అరుణ అని. ఎంత వద్దన్నా మీరా వినలేదన్నయ్యా అంది అరుణ తలదించుకుని. మీరాని అతను అది వరకు 2 సార్లు చూశాడంతే. శేఖరం ఎప్పుడో పొద్దుపోయి వచ్చి పడుకున్నాడు. రమేష్ రత్నలతో కుసుమ మాట ఎలా ఉన్నా అరుణకి బాగా కాలక్షేపం అవుతుంది. రమేష్కి రత్నకి నీళ్లు పోసి పౌడర్ అద్ది బట్టలేసి తల దువ్వి ముస్తాబు చేస్తే అప్పుడు కుసుమ ముద్దుగా ముచ్చటగా వాళ్ళకి పాలు పట్టిస్తుంది. శేఖరాన్ని వాళ్ళు కొత్తగా చూస్తారు. అతని ఇంట్లో ఉండేది చాలా తక్కువ. ఉన్న కాసేపట్లో చాలా భాగం అతని గదిలోనే ఉంటాడు. ఒకరోజు అరుణ వాళ్ళిద్దరినీ శేఖరం గదిలోకి తీసుకొచ్చింది. అతని దగ్గరకు రమ్మన్నా వాళ్ళు కొత్తగా చూస్తూ దూరంగానే ఉండిపోయారు. శేఖరానికి రమేష్ని రత్నని దగ్గరుంచుకుందామని చెప్పాలని రాజేంద్ర ఎంత ప్రయత్నించినా ఎలా చెప్పాలో తెలియక ఊరుకుండిపోయాడు. ఆ సాయంత్రం శేఖరం వస్తూ చాక్లెట్లు, ఇద్దరికి బొమ్మలు తీసుకొచ్చాడు. అరుణని తీసుకెళ్లి ఇమ్మన్నాడు. అలా ఎందుకు, వాళ్ళనే ఇలా తీసుకొస్తాను అని అరుణ వాళ్ళని శేఖరం దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళు మొదట కాస్త సిగ్గుపడి కొత్తగా దూరంగా ఉన్నా శేఖరం 1-2 సార్లు పిలిచేసరికి వచ్చి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడే కాసేపు ఆడుకున్నారు. తర్వాత కుసుమ ఈ బొమ్మలెక్కడివి, చాక్లెట్లెక్కడివి అని అడిగింది వాళ్ళని. బాబాయ్ ఇచ్చాడు. ఇద్దరు ఒకేసారి అన్నారు. బాబాయ్ అంటే రత్న రాజేంద్రని బాబాయ్ అని పిలుస్తుంటే రమేష్ కూడా బాబాయ్ అనే పిలుస్తున్నాడు. కానీ భర్త ఇంకా రాలేదు కదా అని ఆవిడ అనుమానం శేఖరం మీదకి పోయింది. అంత మాత్రం కూడానా? అసలు అలాంటి ముచ్చట్లు తెలిస్తేగా అనుకుంది. అయినా అడగకుండా ఉండలేకపోయింది. ఏ బాబాయ్ అని అడిగింది. ఇద్దరూ చేతులు పైకి పెట్టి చూపిస్తూ ఆ బాబాయ్ అన్నారు. అంత క్రితమే అలాంటి ముచ్చట కూడానా? అసలు అలాంటి ముచ్చట తెలిస్తేగా అని ఈసడించుకున్నా ఇప్పుడు శేఖరం ఇచ్చాడంటే ఆవిడకి సంతృప్తిగా లేదు. పిల్లలిద్దరి చేతుల్లో చాక్లెట్లు బొమ్మలు లాక్కొని అల్మారాలో పైన పెట్టేసింది. తనకి ఒక్క జాకెట్ గుడ్డ తేలేదు. వీళ్ళకెందుకు, ఏం అక్కర్లేదు అనుకుంది. వాళ్ళు బిక్క మొహాలేసుకొని చూస్తుంటే ఇద్దరికీ చెరో 2 బిస్కెట్లు ఇచ్చి ఆడుకోమంది. వాళ్ళ చేత అమ్మా నాన్న అని పిలిపించాలని చాలా ప్రయత్నం చేస్తోంది కుసుమ. వాళ్ళు పిలవటం లేదు. రమేష్ అది వరకు పెద్దమ్మ పెదనాన్న అనేవాడు. ఇప్పుడు రత్నతో పాటు పిన్ని బాబాయ్ అనేస్తున్నాడు. పిల్లలిద్దరూ అరుణ దగ్గరకొచ్చి బొమ్మలు గూట్లో పైన ఉన్నాయి తీసిమ్మని అడిగారు. కుసుమ ఇష్టం లేక దాచేసిందని తెలియని అరుణ వాటిని తీసిచ్చింది. కుసుమ ఆనందమ్మ గారు ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఎవరు తీసిచ్చారని కుసుమ అడిగింది. వాళ్ళు చెప్పారు. కుసుమ వాటిని లాక్కొని లోపల దాచేసింది. కుసుమ అక్క కొడుకు శర్మ చాక్లెట్లన్నీ తినేశాడు. పిల్లలకిచ్చిన వాటిల్లో సగభాగం అతనే తినేస్తున్నాడు. కుసుమ చూసి చూడనట్లు ఊరుకుంటోంది. రాజేంద్రకిది చాలా కష్టంగా ఉంది. ఏమీ అనలేక నోరు మూసుకొని ఊరుకున్నాడు. కావాలని కుసుమ వాటిని తీసేయడం అరుణ గ్రహించి మనసులో బాధపడింది. కానీ పైకి ఏమీ అనలేదు. ఈ విషయం శేఖరానికి తెలిస్తే అతనికి కోపం వస్తుందని అరుణకి తెలుసు.
ఎప్పుడైనా శేఖరం క్రింద హాల్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ, అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు శేఖరానికి దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే కుసుమ వాళ్ళని అటు రమ్మని పిలిచేది. శేఖరం ఇది గ్రహించినా గ్రహించనట్లే ఉండిపోయేవాడు. పసిపిల్లలు వాళ్ళని వెళ్ళొద్దన్నా మళ్ళా ఇంకోసారి వస్తూనే ఉండేవారు శేఖరం దగ్గరికి వచ్చిన పసిపిల్లల్ని ఎవరూ కసిరి కొట్టలేరు. కుసుమ వాళ్ళంతా ఎక్కడికో వెళుతున్నారు. సుందరి అరుణని కూడా రమ్మని పట్టుబట్టింది. అరుణ రాలేనంది. అయినా ఊరుకోలేదు. ఆఖరి వరకు ఎక్కడికెళ్ళినా సుందరి అడగటం లేదు. కుసుమ ఏమంటుందోనని సుందరికి భయం. ఇంకా 4 రోజుల్లో సుందరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకే సరదాగా రమ్మని అడిగింది. ఆనందమ్మగారు కూడా 2-3 సార్లు అంది, సరదాగా రామ్మా అమ్మాయి సరదా పడుతోంది అని. అరుణ ఎక్కడికి రాదని, సరదాలే లేవని చెప్పిందావిడికి కుసుమ. దానికి సాయం అరుణ ఎప్పుడూ ఏదో పుస్తకం పుచ్చుకొని గదిలోనే ఉండటం చూసి ఆవిడ నిజమేననుకుంది. అందుకే ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా రమ్మని మాట అడగలేదు. అరుణ బయలుదేరే వరకు సుందరి వదల్లేదు. ఇంట్లో శేఖరం ఒక్కడే ఉన్నాడు. కుసుమ అరుణతో అంది, మీ అన్నయ్య ఇంట్లో ఉంటాడా? ఎక్కడికైనా వెళితే తాళం చెవి ఇచ్చి వెళ్ళమను. అరుణ శేఖరం దగ్గరికి వచ్చి అడిగింది. శేఖరం ఇంట్లోనే ఉంటానని చెప్పాడు. అందరూ వెళ్ళాక శేఖరం సన్నజాజి పందిరి దగ్గర కూర్చుని ఫ్యాన్ వేసుకుని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. అర్ధగంట తర్వాత గేటు ముందు కారాగిన శబ్దానికి శేఖరం పుస్తకంలోంచి తలెత్తాడు. జ్యోతి ఇంకో 2 అమ్మాయిలు లోపలికొచ్చారు. శేఖరం ఆశ్చర్యపోయినా వెంటనే పుస్తకంలోకి చూస్తుండిపోయాడు. ఇంకా బృందాన్ని తీసుకురావడం మొదలెట్టిందన్నమాట. కానీ వాళ్ళు ఎలాంటి నాటకాలు ఆడదలిచారో. జ్యోతి వాళ్ళు లోపలికెళ్ళి వెంటనే తిరిగొచ్చారు. జ్యోతి తిన్నగా శేఖరం దగ్గరకు వచ్చింది. కూడా వచ్చిన 2 అమ్మాయిలు దూరంగా నిలబడి కుతూహలంగా ఇటే చూస్తున్నారు. జ్యోతి దగ్గరగా వచ్చిన శేఖరం పుస్తకంలోంచి తలెత్తలేదు. అరుణ లేదా? అంది జ్యోతి. తెలియట్లేదా? పుస్తకంలోంచి తలెత్తకుండానే జవాబిచ్చాడు శేఖరం. ఎక్కడికెళ్ళారు? అతని జవాబుకి కోపం వచ్చినా దాన్ని నిగ్రహించుకుంటూ అడిగింది. మీకనవసరం కఠినంగా చెప్పాడు. అంటే? అంతే. జ్యోతికి చాలా కోపం వచ్చింది. ఫ్రెండ్స్ ఎదురుగా తనకేదో అవమానం జరిగినట్టు బాధపడసాగింది. మేం రేపు జులాజికల్ పార్కుకి వెడుతున్నాం. అరుణని కూడా రమ్మని చెప్పడానికి వచ్చాం. ఇలా వచ్చి వెళ్ళామని చెప్పండి. రేపు 8ంటికి వస్తారు. రెడీగా ఉండమని చెప్పండి అంది జ్యోతి. శేఖరం లేచి నిలబడ్డాడు. అతను కోపంగా చూస్తూ అన్నాడు, అరుణ రాదు. రేపు మీరు రానక్కర్లేదు. జ్యోతికి కోపం వచ్చింది. మీరా వస్తోందిలేండి. అప్పుడు పంపిస్తారా? అంది. ఈ మాటతో దూరంగా నిలబడి కుతూహలంగా ఇటే చూస్తూ నిలబడ్డ జ్యోతి ఫ్రెండ్స్ కిసుక్కున నవ్వారు. శేఖరానికి కోపం వచ్చింది. అతనేదో విసురుగా అనబోయాడు. రాజేంద్ర రావటంతో అతను ఆగిపోయాడు. జ్యోతి ఏమీ తొట్టుపాటు లేకుండా శేఖరంతో అంది, అరుణతో చెప్పండి, మర్చిపోకండి, వస్తాం అని నమస్కారం చేసి రాజేంద్రకు కూడా నమస్తే చెప్పి స్నేహితులతో వెళ్ళిపోయింది. శేఖరం మనసు కుతకుతలాడిపోతోంది. మీరా కూడా వస్తోంది. అప్పుడు పంపుతారా? జ్యోతి అసలు వాళ్ళు నవ్వడం, చిచి ఆవిడగారు ఏం చెప్పిందో. రాజేంద్ర గంటసేపు తమ్ముడితో మాట్లాడుతూ కూర్చొని అలా తిరిగొద్దాం వస్తావా అని అడిగాడు. నువ్వు వెళ్ళిరా అన్నాడు శేఖరం. ఇంత క్రితం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఇప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయింది. మొదట్లోనే మీరాని ఇక్కడికి రాకుండా చేయకపోవడం ఎంత పొరపాటైందో ఇప్పుడు అతనికి బాగా అర్థమైంది. జ్యోతి ఎంత మొండిఘటమో అతనికి తెలియనిదేం కాదు. అతను కుర్చీలో వెనక్కి వాలి 2 చేతులు తల క్రింద పెట్టుకుని అలాగే చూస్తూ కూర్చున్నాడు. పరధ్యానంగా ఉన్న శేఖరం మీరా గేటు తీయడం గాని లోపలికి రావటం గాని చూడలేదు. మీరా కూడా అతన్ని మొదట చూడలేదు. వరండా మెట్లెక్కుతూ శేఖరాన్ని చూసింది. మామూలుగా మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. మీరాని చూసిన శేఖరం కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అసలే అంత క్రితం జ్యోతి రాకతో కోపంగా చిరాగ్గా ఉన్న శేఖరానికి మీరా రాకతో అగ్నిలో ఆజ్యం పోసినట్టే అయింది. మీరా లోపల ఎవరూ లేకపోవడంతో వెంటనే తిరిగి వచ్చింది. శేఖరం వచ్చి మీరాకి ఎదురుగా నిలబడ్డాడు. మీరా అతని నుంచి చూపులు విడదీసుకుంటూ వెళ్ళడానికి కదిలింది. మిమ్మల్ని రావద్దన్నా మానకపోవటంలో మీ ఉద్దేశం? అడిగాడు శేఖరం మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. రావద్దనటంలో మీ ఉద్దేశం? అలాగే సూటిగా చూస్తూ అంది మీరా.
అరుణ నా ఆరో ప్రాణం. అరుణ మీ స్నేహం చేసి చెడిపోవడం నేను సహించలేను. ఆ రోజు మీరా అరుణ నా ఆరో ప్రాణం అన్న మాటకి వెటకారంగా అన్నాడు శేఖరం. మీరా ఏం తీసిపోలేదు. అరుణ నా పంచప్రాణాలును. నా స్నేహం దూరం అయితే అరుణ తల్లడిల్లిపోతుంది. అది నేను సహించలేను అందే. శేఖరం కఠినంగా అన్నాడు. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? మీకే కాదు కోపం. ఏం చేస్తావేం? మధ్యలోనే కసుమన్నాడు. న్యూసెన్స్ కేసు పెడతాను, పరువు నష్టం దావా వేస్తాను. శేఖరం చటుక్కున ముందుకు ఉరికినట్టుగా ఒక్కడుగు వేసి మీరా చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే మీరా రెండో చెయ్యి గాలిలో లేచి శేఖరం చెంపని తాకింది. శేఖరం చేతిలో చిక్కిన మీరా చెయ్యి జారిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి ఇద్దరూ తెల్లబోయారు. శేఖరం వెంటనే తేరుకొని మీరా చెయ్యి అందిపుచ్చుకోబోయాడు. మెరుపులా తప్పించుకున్న ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం. శేఖరం చేతివేళ్లు మీరా తాకిన చెంపని నిమిరాయి. అతని కళ్ళు క్రోధంతో అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లాయి. ఇలాంటి రాక్షసి కోసమా అరుణ అంత కొట్టుకుంటోంది? అందుకే అంత గర్వంగా చెప్పింది. తను దూరమైతే అరుణ తల్లడిల్లిపోతుందట. ఇంతోటి స్నేహితురాలు ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదని. మీరా మాయలాడి. అప్పుడు శేఖరానికి అరుణ మీద కూడా కోపం వచ్చింది. ఏదైనా గట్టిగా అరుణని మందలిద్దామంటే ఏడుస్తూ కూర్చుంటుంది. అది తను సహించలేడు. మీరాకెలాగైనా బుద్ధి చెప్పాలి. మీరా టానిక్ సీసా తీసుకుని డబ్బిస్తుంటే వెనుక నుంచి అక్కా అని వినిపించింది. తనని కాదని ఆమె మొదట చూడలేదు. మళ్ళీ అక్కా మిమ్మల్నే అని వినిపించి వెనుతిరిగింది. 12-13 కుర్రాడు తన కేసు చూస్తూ నిలబడి ఉండడంతో ఎవరు అంది. ఆ కుర్రాడు నిక్కర్ జేబులోంచి చిన్న కాగితం మడత తీసి ఆమెకిస్తూ అరుణక్కయ్య మీకిమ్మంది అన్నాడు. ఏమిటి అంటూనే కాగితం అందుకుని మడత విప్పింది ఆమె. అరుణక్కయ్యకి జ్వరం, మిమ్మల్ని రమ్మని చెప్పింది అన్నాడా కుర్రాడు. ఇంకా 4-5 కొట్లోకి రావడంతో ఆమె ఆ అబ్బాయి బయటికి వచ్చారు. మీరా కూడబలుక్కుంటూ చదివింది. పెద్ద పెద్ద అక్షరాలే రాసినా అల్లుకుపోయినట్లుగా ఉన్నాయి. అందులో ఇలా ఉంది. మీరా, ఆ రోజు నుంచి జ్వరం తగ్గలేదు. ఇంట్లో ఎవరూ లేరు. ఒక్కదానికి పిచ్చెక్కేట్టుగా ఉంది. ఒక్కసారి వచ్చి వెళ్ళు. ఆమె తలెత్తి అడిగింది. నిన్నెప్పుడూ చూసినట్టు లేదే? చూడకపోవడం ఏంటి? ఏం కావాలన్నా అరుణక్కయ్య నా చేతే తెప్పించుకుంటుంది. మిమ్మల్ని చాలాసార్లు చూశాను అని వెనుతిరిగాడా అబ్బాయి. ఇదిగో బాబూ ఇలారా అని పిలిచింది ఆమె. వాడు వచ్చి ఏమిటన్నట్టు చూశాడు. నీ పేరేమిటి? ఇప్పుడు పిలిచారుగా అన్నాడు చమత్కారంగా. నీ పేరు తెలియక అలా పిలిచాను అంది నవ్వుతూ ఆమె. అదే నా పేరు అని మళ్ళీ వెళ్ళబోయాడు. ఇదిగో బాబూ మళ్ళీ ఏమిటన్నట్టు చూశాడు. మా ఇల్లు నీకు తెలుసా అని అడిగింది. అరుణక్కయ్య బస్సు ఎక్కడ దిగాలో చెప్పింది. ఏవో మందులు కొనాల్సి వచ్చి ఇలా వచ్చాను. నువ్వు కనిపించావు, సరే ఇచ్చేశాను అని మళ్ళీ వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు. మళ్ళా పిలుస్తుందేమోనని. మీరా నవ్వుకుంది. వాడు వెళ్ళిపోయాడు. ఆమె కూడా దారాలు కొందామని వెళ్ళింది. మళ్ళా ఆ కుర్రాడు ఒగర్చుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. అక్కా అన్నాడు పరిగెత్తడం వల్ల ఆయాసపడుతూ. ఏమిటి అంది మీరా. అరుణక్కకి ఎప్పుడొస్తావని చెప్పాలి? ఇప్పుడు ఇంటికే వెళ్తున్నావా అన్నాడు. ఊహూ, ఇంకా బజార్లో పనుంది. మళ్ళీ వచ్చావెందుకు? అదే అరుణక్క అడుగుతుంది కదా ఎప్పుడొస్తావని, అందుకే మళ్ళీ వచ్చాను. పనైపోగానే వచ్చేస్తానని చెప్పు అంది మీరా. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆమె తల్లి రంగుదారాలేవో తీసుకురమ్మంది. ఆమె అవన్నీ తీసుకుని ఇప్పుడే అరుణ దగ్గరికి వెళదామా అనుకుంది. మళ్ళీ ఆలస్యంగా వెళితే తన ఏమైపోయిందోనని తల్లి కంగారు పడుతుంది. తల్లితో చెప్పి వెళితే అరుణ దగ్గర సాయంత్రం వరకు కూర్చోవచ్చు అనుకుంది. ఆమె మేడమెట్లు 2-3 ఎక్కేసరికి శేఖరం షర్టు వేసుకుని పైకి మడుచుకుంటూ హడావిడిగా కిందికి వస్తున్నాడు. ఆమె టక్కున ఆగిపోయింది. ఊపిరి బిగబట్టి నిలబడ్డ ఆమె పక్కగా ఆగిన శేఖరం, అరుణకి జ్వరం, నేను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. అరుణ పైన ఉంది, వెళ్ళండి అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. అతనంత సౌమ్యంగా చెప్పడం ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఆమె ఏమాత్రం శ్రద్ధగా శేఖరం ముఖంలోకి చూసినా ఆమె ఒక అడుగు కూడా ముందుకు వేసేది కాదు. ఆమె ఒక అంగకి 2 మెట్లు చొప్పున ఎక్కుతూ వెళ్ళింది.
ఆమె ఆదుర్దాగా అరుణ గదిలో అడుగుపెట్టింది. అరుణ మంచం మీద లేదు. బాత్రూంలోకి కానీ వెళ్ళిందా అనుకుంది ఆమె. వెనక పాదాల సవడికి అరుణే వస్తోందనుకుంది ఆమె. ఏదో అనబోతూ వెనక్కి తిరిగిన మీరా గుండె కొట్టుకోవడం మానేసింది. కళ్ళల్లో ప్రతీకార వాంఛ మెరుస్తుంటే, కసితో కూడిన చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేస్తుంటే, సుస్వాగతం అని ఉన్న రంగుల అందమైన బోర్డు చేతిలో పట్టుకొని అందంగా టీవీగా నిలబడ్డాడు శేఖరం. మీరా తేరుకోవటానికి 2-3 క్షణాలు పట్టింది. తేరుకున్న వెంటనే చప్పున ముందుకు వచ్చి గది తలుపులు మూయబోయింది. మెరుపులా వచ్చిన శేఖరం తలుపు సందున బూట్కాలు అడ్డం పెట్టాడు. నిప్పులు కురుస్తున్న ఆమె కళ్ళల్లోకి కొంటెగా చూశాడు శేఖరం. ఏమిటిది? ఏమిటి మీ ఉద్దేశం? రోషంతో పెదాలు అదురుతూ ఉండగా కోపంగా అడిగింది ఆమె. సుస్వాగతం పలికితే ఎవరైనా అంత కోపం తెచ్చుకుంటారా? అలా అంటూనే తలుపులు బలంగా తోసి లోపలికొచ్చాడు శేఖరం. ఆమె 2 అడుగులు వెనక్కి వేసి శేఖరం లోపలికి రాగానే గది బయటికి వెళ్ళిపోవాలని కంగారుగా ముందుకు కదిలింది. శేఖరం చెయ్యి అడ్డుపట్టేశాడు. ఏమిటిది? నన్ను వెళ్ళనీయండి, లేకపోతే లేకపోతే కొంటెగా నవ్వుతూ అన్నాడు. ఆమె అలా కంగారుగా కనిపించటం అతనికి వినోదంగా ఉంది. అరుస్తానో, అరిచి అందరినీ పోగు చేస్తానో. ఏది? చెయ్యి చూద్దాం. ఆమెకి ఏదో భయం లాంటిది వణుకు పుట్టించినా బింకంగా నిలబడింది. తను కంగారు పడినట్టు అతనేమాత్రం గ్రహించకూడదనుకుంది. ఏది? అరుస్తానన్నావుగా, అరు అన్నాడు శేఖరం ఒక అడుగు ఆమెకేసి వేస్తూ. మీరా శేఖరాన్ని తప్పించుకొని విసురుగా వెళ్ళబోయింది. శేఖరం ఆమె చెయ్యి పట్టి వెళ్లకుండా ఆపేశాడు. ఆమె 2వ చెయ్యి ఎత్తబోయింది. అది ముందే ఊహించిన శేఖరం 2వ చెయ్యిని కూడా బంధించేశాడు. ఛీ, సిగ్గులేదు? కస్సుమంది మీరా. సిగ్గా? శేఖరం తమాషాగా నవ్వుతూ అన్నాడు. సిగ్గా? అదంటే నాకు చచ్చే భయం. దాని జోలికి నేను పోను. నా ఛాయలకి దాన్ని రానియను. క్షణమాగి అన్నాడు మళ్ళీ. అయినా ఆడపిల్లలకే లేని సిగ్గు నాకెందుకు? మీరా మాట్లాడలేదు. ఎంత మోసపోయింది తను. అతని నుండి ఎలా తప్పించుకోవాలా అని చూస్తోంది మీరా. శేఖరం మీరా చేతులు వదిలేస్తూ అన్నాడు. తప్పించుకు పారిపోవాలని చూశావా? జాగ్రత్త. ఇంట్లో ఎవరూ లేరు. ఏ అర్ధరాత్రికో గాని రారు. నేను నీతో మాట్లాడాలి. బుద్ధిగా కూర్చో. చెవుడు కానీ లేదు కదా? నేను చెప్పింది వినపడిందా? కూర్చో. ఏడుపొచ్చినంత పనైంది మీరాకి. ఎలాగో నిగ్రహించుకుంది. నేనేం వినను, కూర్చోను రోషంగా అంది. ఇంటికొచ్చిన వాళ్ళని నిలబెట్టి మాట్లాడడం మా ఇంట వంట లేదు. అందులోనూ పిలిపించి. చివ్వున తలెత్తింది మీరా. అతని కళ్ళు గర్వంతో తళతళా మెరుస్తున్నాయి. ఆమె కంపరంగా మొహం తిప్పేసుకుంది. అతను మీరాని చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టబోయాడు. ఆమె అతని చెయ్యి విదిల్చినట్టుగా తోసేసి వెళ్ళి సోఫాలో కూర్చుంది. శేఖరం కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. ఆమె వెళ్లాలంటే అతన్ని దాటి వెళ్ళాలి. అదంత తేలికైన పని కాదని ఆమెకి తెలుసు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచినాయి. కొద్దిగా మెడ తిప్పి ఆమె కేసు చూశాడు అతను. 2 చేతులు గడ్డం కింద పెట్టుకొని కూర్చుంది. కొద్దిగా వంచుకున్న గుండ్రని తల, చక్కని పాపిడి, సగం వాల్చిన అందమైన కనురెప్పలు. ఏదో తీవ్రంగా వాదించి వాదించి అలసిపోయిన దానిలా కూర్చున్నట్టుగా ఉందా మూర్తి. కానీ అదేం కాదు. ఇక్కడే బందీగా అయ్యి తన వల్లేం కానప్పుడు ఆచరించే నిస్సహాయత, నిర్లిప్తత. శేఖరానికి జాలేసింది. ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే. ఆమె దగ్గరగా వెళ్ళి, నిన్ను పిలిపించటంలో నాకెటువంటి దురుద్దేశం లేదు, వెళ్ళిపో అని వీధి గేటు వరకు దిగబెట్టి రావాలనిపించింది శేఖరానికి. మళ్ళా అంతలోనే అంతా పిలిపించి అలా వదిలేయటమే. పెద్దగా కాకపోయినా చిన్నగా వార్నింగ్ ఇవ్వాలి. కాస్త ఏడిపించి వదిలితే ఎప్పటికీ గుర్తుంటుందనే చిలిపి ఊహ కూడా కలగకపోలేదు. మనిషి జీవితంలో మంచి చెడ్డలు నిర్ణయించడానికి రోజులే అక్కర్లేదు. క్షణాలు, గడియలే చాలు. వాటికంత విలువ ఉంది మరి. ముందేం జరుగుతుందో లీలా మాత్రంగా ఏమాత్రం తెలిసినా మానవుడు జాగ్రత్త పడతాడు. కనీసం శాయశక్తులా ప్రయత్నిస్తాడు. నిజంగా కొన్ని అస్సలు తెలియవు. అదృష్ట గడియలు మన ముందు నిల్చున్నా గుర్తించాం. వాటి టైం అయిపోయి నిరాసక్తిగా వెళ్ళిపోతాయి. దుష్టగడియల్లో మనం తీసుకున్న నిర్ణయం భూతంలా మారి మన సహనాన్ని అంతు చూస్తుంది. శేఖరం ప్యాంటు జేబులోంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. కొద్దిగా కళ్ళు వాల్చి ఆమె కేసు చూశాడు. ఇందాకట్లాగే కూర్చునుంది.
అతను నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. చివ్వున తలెత్తిన ఆమె లేవబోయింది. అతను చెయ్యి అడ్డు పెట్టేశాడు. నీతో మాట్లాడాలి, కూర్చో. అంత కంగారు పడిపోతే ఎలా అన్నాడు. అతని చెయ్యి తనకి తగలకుండా సోఫాలో ఒదిగి కూర్చుంది. శేఖరం కొద్దిగా చెయ్యి యువతలగా జరుపుతూ అన్నాడు, నీకు చిన్న బహుమానం ఇవ్వాలని ఉంది. ఈ సిగరెట్ ఎప్పుడూ గుర్తుండేటట్టుగా ముంజేతి మీదివనా, లేక అద్దంలో చూసుకోగానే ముచ్చటగా కనిపించేట్టుగా ఈ బుగ్గ మీదివనా? మీరా కళ్ళు వెడల్పు చేసుకొని చూడసాగింది. అలా వెడల్పైన కళ్ళల్లో భయం భయంగా తొంగి చూస్తోంది. అది గ్రహించినట్టుగా అన్నాడతను, ఏం చేయను? ఈ వాచి నీకు బాగుండదు. ఈ ఉంగరం నీకు లూజ్ అవుతుంది. ఇంతకన్నా నా దగ్గర ఏం లేదు. మీరా మాట్లాడలేదు. ఆమె గొంతు తడారిపోయినట్టుగా ఉంది. లేవంటే అసలు నా దగ్గరేం లేవని కాదు. విలువైనవి చాలా ఉన్నాయి, కానీ అన్నీ నా గదిలోనే ఉన్నాయి. వెళ్ళి తీసుకొద్దామంటే నువ్వు పారిపోతావేమోనని భయం. మీరా పళ్ళ బిగువున చూస్తూ ఉండిపోయింది. అదేమిటి అన్ని కబుర్లు చెప్పి అన్ని తమాషాలు చేసే అమ్మాయి గారు మోగనం పట్టేశారు? లేకపోతే రెండో చెంప ఎలా పగలగొట్టాలా అనా? మీరా కొట్టిన చెంపని చేత్తో రాసుకుంటూ అన్నాడు. మీరా మొహం తిప్పేసుకుంది. మొహం అటు తిప్పేసుకుంటే కాదు, ఇటు తిరిగి ఏదైనా కబుర్లు చెప్పు అంటూ మొహం ఇటు తిప్పబోయాడు. మీరా విసురుగా చెయ్యి తోసేసింది. అతను తమాషాగా నవ్వుతూ అన్నాడు, ఇప్పటికైనా నేనెవరో తెలిసిందా? చాలా ఈస్టింపుగా చూసింది మీరా. రోషం ఏం దిగలేదు. ఏమాత్రం తిక్కగా ప్రవర్తించినా ఏం చేస్తానో తెలుసా? ఈ పాటికి తెలిసే ఉండాలే. ఇంక మీరా సహనం చచ్చిపోయింది. ఎలాగైనా అతన్ని ఎదిరించందే ఇక్కడి నుంచి కదిలే మార్గం లేదనుకుంది. మీరా లేవబోయింది. అతను లేవనీయలేదు. మర్యాదగా లేవని, లేకపోతే నేనెవరో నీకు తెలుస్తుంది రోషంగా అంటూ అతన్ని పిచ్చి బలంతో తోసి నిలబడింది. అతను పడిపోతున్నట్టు నటించి, అబ్బా నాకన్నా నీకే బలం ఎక్కువ ఉంది. మీరా భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు, నువ్వెవరో నాకు తెలియాలి. నీ పేరు? ఛీ! అతని చేతిని విసురుగా తోసేసింది. చిత్రంగా ఉందే. ఊరు? మీరాని వేళ్ల చివర పట్టుకుంటూ అడిగాడు. షటప్! పెదవులు అదురుతుండగా అతని చెయ్యి కొట్టినట్టుగా విదిలిస్తూ అంది. మీరా ఎదురుగా నిలబడి రెప్పపాటు కాలం ఆమెని పైనుంచి క్రిందికి చూస్తూ, నీ వయస్సెంతా అన్నాడు. ఆమె చెయ్యి గాలిలో లేచింది. శేఖరం మధ్యలోనే ఆపేశాడు. నోర్మొయ్యి, నీ వాగుడికి అంతూ పొంతు లేదు చీదరింపుగా అంది. బాగుంది. పేరు చీ అంటే నీది సిసింద్రి లాంటి పేరని నువ్వు చిచ్చుబుడ్డి లాంటి దానివన్నమాట. వయస్సు నోర్మొయ్యి. ఆడవాళ్ళు వయసు ఎప్పుడూ చెప్పుకోరు కాబట్టి వయస్సు నోరు మూసేయాలి. ఇకపోతే ఊరు షటప్. అర్థం కావటం లేదు. అర్థమవుతోంది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే. ఆహా, అదెలా? ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. మీరాకి రాను రాను సహనం చచ్చిపోతోంది. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అంతు తోచటం లేదు. అతన్ని మాటలతోనన్నా బాధించి ఇక్కడి నుండి దాటాలని చూస్తోంది. మళ్ళీ అడిగాడు శేఖరం, సిగరెట్ కింద పడేసి బూటు కాలితో రాసేస్తూ. ఎలా అర్థమవుతుంది? నాకు తెలియదు. జ్యోతిని అడిగితే తెలుస్తుంది. ఆహా. అలా ఆహా అనటంలో నిప్పు సెగలాంటి సెగలు విడలగ్రెక్కాడు. కళ్ళల్లో నిప్పులు కురిశాయి. మీ గురువుగారి విద్యలన్నీ నీకు వచ్చే ఉండాలే, నువ్వే చెప్పు అన్నాడు. నాకేం గురువు కాదు, నీకేమన్నా గురువేమో, అందుకే భయపడుతున్నారు. శేఖరం ముందుకి అడుగు వేయడంతో అతని నుంచి తప్పించుకోవటానికి సోఫా వెనకాలకి తప్పుకుంటూ అంది. మళ్ళీ, నేనెందుకు పడాలి మీకు? మీరంటే ఏమిటో అంతా జ్యోతి చెప్పింది నాకు. అసలు నేను అరుణకి చెప్తానని ఇంట్లో అందరికీ తెలుస్తాయని మీ భయం. అందుకే నా నోరు కట్టేయాలని, నన్ను రానీయకుండా చేయాలని అన్నారు. మీరా మాటలు పూర్తి కాకుండానే శేఖరం చాలా నేర్పుగా మీరా చేయిని అందిపుచ్చుకున్నాడు. అతని నుండి పట్టు తప్పించుకోవడానికి అతను కెవ్వుమనేంత బలంగా ముంజేతి మీద కరిచింది. వెంటనే మీరా చెయ్యి వదిలేశాడు. అతని ముఖం రాయి కన్నా కఠినంగా మారింది. ఎలాగైనా అతని నుండి తప్పించుకోవాలని మీరాని ఎలాగైనా వదలకూడదని శేఖరం. ఇద్దరూ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మీరా టేబుల్ దగ్గరగా ఉంది. అతను ముందుకు వచ్చాడంతే. పుస్తకాలన్నీ అతని మీద విసురుతూ ఎలాగైనా బయటపడాలని చూస్తూంది. చెప్పు, నిజం చెప్పు. నేనంటే ఏమని చెప్పింది జ్యోతి? ఆవిడ్నే అడగండి. ఇప్పుడన్నావుగా ఏదో చెప్పిందని. అలా అంటూ
అతను ముందుకు కదిలాడు. టప్ టప్ మని వరుసగా ఒక్కొక్క పుస్తకమే అతని మీద వచ్చి పడసాగాయి. శేఖరం ఎంత కఠినంగా వారించినా మీరా ఏదో ఆవహించినట్లే విసురుతూనే ఉంది. ఆ పక్కనే ఉన్న షెల్ఫ్లో పుస్తకాలు కూడా విసిరేస్తోంది. చివరగా మీరా చేతిలో పేపర్ వెయిట్ మిగిలింది. నన్ను వెళ్ళనీయకపోతే దీంతో నీ తల పగులుతుంది. అక్కడి నుంచే పిచ్చిదానిలా అరిచింది మీరా. అతను చాలా ఆవేశంలోనే ఉన్నాడు. అలాంటి మనిషి భయపడి తొలుగుతాడా? మర్యాదగా అది అక్కడ పెట్టు, ఉరిమినట్లుగా అన్నాడు. అతని కేసి గురి పెట్టినట్టు పట్టుకుంది. అడ్డు లేవందే పెట్టను అంది. అతను మెరుపులా మీరా దగ్గరికి రెండంగల్లో వచ్చాడు. మీరా చప్పున ఆ పేపర్ వెయిట్ని విసురుగా అతని కేసు కొట్టింది. శేఖరం నుదుటికి కుడిపక్క తగిలి కింద పడి అది ముక్కలైంది. ఎడం చేత్తో మీరా చెయ్యిని గట్టిగా పట్టుకుని కుడి చేత్తో నుదురు రాసుకున్నాడు. చేతికి వెచ్చగా తడిగా తగిలింది. చెయ్యి చూసుకున్నాడు. రక్తం. ఆ నెత్తురు చెయ్యి మీరా నుదుటికి అద్దాడు శేఖరం. మీరా ఎంత గింజుకున్నా తప్పించుకోవటానికి వీల్లేని విధంగా బంధించేశాడు. మీరా నుదుట అద్దిన రక్తం అమ్మవారి బొట్టులా కనిపిస్తోంది. సన్నగా తీగలా పొడుగ్గా ఉన్న మీరా శేఖరం చెవుల దాకా ఉంది. ఇప్పుడు న్యూసెన్స్ కేసు పెడతావా? పరువు నష్టం దావా వేస్తావా? కసిగా అన్నాడు శేఖరం. మీలాంటి మూర్ఖులకి బలం ఉంటే పశువు. ఆ పైన మీరాని మాట్లాడనీయకుండా తన పెదాలతో మూసేశాడు శేఖరం. శేఖరంలో కలిగిన ఉద్రేకాన్ని ఒక్క తోపు తోసినట్టు పక్కకు నెట్టింది. గదిలో